కోతి చేసిన తప్పు. ఒక అందమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, పచ్చని ఆకులు, తీయని పండ్లు ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. అది చాలా చిన్నదైనా చాలా తెలివిగా మరియు కష్టపడే స్వభావం కలిగి ఉండేది. వేసవికాలం ముగిసిపోతూ ఉండగా పక్షి ఒక మంచి చెట్టు చూసి అక్కడ గూడు కట్టాలని నిర్ణయించింది. ఎందుకంటే త్వరలో వర్షాకాలం రానుంది. వర్షం పడినప్పుడు సురక్షితంగా ఉండటానికి బలమైన గూడు అవసరం. ఆ పక్షి ప్రతిరోజూ ఉదయం త్వరగా లేచి చిన్న చిన్న కొమ్మలు, పొదల ఆకులు తీసుకొచ్చి చెట్టుపై గూడు కట్టడం ప్రారంభించింది. అది ఒక్కసారిగా పెద్ద గూడు కట్టలేదు. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా కష్టపడి పనిచేసింది. అదే చెట్టుపై ఒక కోతి ఉండేది. కోతి చాలా అల్లరి స్వభావం కలిగి ఉండేది. అది రోజంతా చెట్టు నుండి చెట్టుకు దూకుతూ ఆటలాడుతూ గడిపేది. ఒకరోజు కోతి ఆ పక్షిని గమనించింది. ఏం చేస్తున్నావ్? అని అడిగింది. పక్షి నవ్వుతూ, వర్షాకాలం రాబోతోంది, అందుకే ముందుగానే గూడు కట్టుకుంటున్నాను అని చెప్పింది. అది విన్న కోతి నవ్వుతూ ఇలా చెప్పింది. అయ్యో, ఇంకా చాలా రోజులున్నాయి, అంత తొందరేముంది? ఆడుకో, ఆనందంగా ఉండు, తర్వాత చూసుకుంటాం. కాని పక్షి ప్రశాంతంగా ఇలా చెప్పింది. సమయం ఉన్నప్పుడే పనిచేస్తే కష్టముండదు, చివరి నిమిషంలో చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కోతి మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు. అది మళ్లీ తన ఆటల్లో మునిగిపోయింది. రోజులు గడిచాయి. కొద్ది కొద్దిగా పక్షి తన గూడు బలంగా, అందంగా నిర్మించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. కొద్దిసేపటికి భారీ వర్షం ప్రారంభమైంది. అడవిలో ఉన్న జంతువులందరూ తమ తమ ఆశ్రయాల్లోకి వెళ్ళిపోయాయి. చిన్న పక్షి తన బలమైన గూడు లోపల సురక్షితంగా కూర్చుంది. కాని కోతి మాత్రం సమస్యలో పడింది. వర్షం చాలా బలంగా పడుతుండటంతో చెట్టుపై ఉండటం కష్టమయింది. దానికి ఎక్కడా తలదాచుకునే స్థలం లేదు. చలితో వణుకుతూ కోతి పక్షి గూడు దగ్గరకు వచ్చింది. స్నేహితురాలా, నేను నీ మాట వినలేదు, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను అని కోతి బాధగా చెప్పింది. పక్షి కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత ఇలా చెప్పింది. సరే, వర్షం ఆగే వరకు ఇక్కడ దగ్గర్లో ఉన్న ఈ పెద్ద కొమ్మపై కూర్చో, కనీసం గాలి నుండి రక్షణ ఉంటుంది. కోతి అక్కడ కూర్చుంది. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. అప్పుడు కోతి పక్షిని చూసి ఇలా చెప్పింది. నువ్వు నిజంగా తెలివైన దానివి. ముందుగానే కష్టపడి పనిచేసినందుకే ఇప్పుడు సురక్షితంగా ఉన్నావు. ఇకపై నేను పనులను ఆలస్యం చేయకుండా చేస్తాను. పక్షి నవ్వుతూ చెప్పింది. పని చిన్నదైనా సరే సమయానికి చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆ రోజు నుండి కోతి కూడా తన పనులను సమయానికి చేయడం నేర్చుకుంది. నీతి: పనిని సమయానికి చేయడం మరియు సహనంతో కష్టపడటం జీవితంలో విజయాన్నిస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.